నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కవిత గారు చేసినటువంటి కేసీఆర్ గారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, వాడు మాట్లాడిన భాష కానివ్వండి, యావత్ తెలంగాణ సమాజం, ఈవెన్ ఆల్ పొలిటికల్ పార్టీస్, కొన్ని పార్టీలు అయితే బయటకు వచ్చి కూడా మాట్లాడినాయి. ప్రజలు చీత్కరించుకుంటున్నారు, కవిత గారి భాష పట్ల అసహించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ హోల్ కవిత గారి క్రెడిబిలిటీ అనేది లేదు. వారు ప్రజలు ఆమె నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు ఏదో కేసీఆర్ గారు అంటే ఏదో నన్ను చూస్తారు, నన్ను గమనిస్తారు, నన్ను గుర్తుపడతారు, నన్ను రికగ్నైజ్ చేస్తారు అనుకుంటుంది తప్ప వాస్తవానికి మొన్న మాట్లాడిన భాషకు అంతో ఇంతున్నటువంటి తమకున్న ఏ విలువను కూడా కోల్పోయినారు. కాబట్టి మేము ఇప్పుడు కూడా ఆమెను పెద్ద కన్సిడరేషన్లు తీసుకుంటలేదు, పెద్ద ఆమె చేస్తలేదు అనుకుంటలేము. అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తన ఒక వ్యవహార శైలిని. ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొన్నటితో ఆమె చాప్టర్ మొత్తానికే క్లోజ్ అయిపోయినది. ఇది అక్రాస్ ద పార్టీ లైన్స్. మేమేదో బీఆర్ఎస్ పార్టీ మేము కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు ఒకరిద్దరు మాట్లాడడం చూసినాం. అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓపెన్గానే బాహటం కాక చాలా ఇంకా కింది స్థాయిలో మాత్రం అందరూ కూడా తనని అసహించుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి మేమే పెద్ద ముందు నుంచి కూడా మేము పెద్ద ఆమెని గమనికలకు తీసుకుంటలేము, పెద్ద ఆమెతో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కేవలం ఏదేదో ఆమె, ఎందుకంటే ఘోరంగా ఆమెకి గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని విధాల అవకాశాలు ఇచ్చారు, ఎంపీగా ఇచ్చినారు, నిలుపుకోలేకపోయినారు. ప్రజలకు విశ్వాసం చూరగొనడంలో షీ హస్ ఫెయిల్డ్. ఎంపీగా ఘోరంగా విఫలమైంది, ఓడిపోయినది. తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొందడంలో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి నాయకురాలుగా ఆమె పనికి రాదు. కేవలం ఏదో ఆర్భాటాలకు పోయి, అంగులకు పోయి ఇతర పార్టీ చేతుల్లో కీలుబొంగ మారింది. కాబట్టి ఆమెను పెద్ద కన్సిడర్ తీసుకునే అవసరం లేదని భావిస్తూ ఉన్నాం.